ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 113 గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికల కోసం పోలింగ్ సామాగ్రిని తరలిస్తున్నారు సిబ్బంది. మానకొండూరు, శంకరపట్నం, చిగురుమామిడి మండలాల్లో ఎలక్షన్ జరగనుంది. ఇక ఇప్పటికే ఇద్దరు సర్పంచులు, 197 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. రేపు పోలింగ్ సందర్భంగా ఛాలెంజ్ ఓటు, టెండర్ ఓటు వంటిపై కూడా సిబ్బందికి అవగాహన కల్పించారు. దీనికి సంబంధించి మానకొండూరులోని పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం నుంచి మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈరోజు పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సాగుతోంది. ప్రజెంట్ మనం మానకొండూరు మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాం. జిల్లా పరిషత్ పాఠశాలలో మొత్తం పోలింగ్ సామాగ్రి అంతా కూడా వీళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. మొత్తం రేపు జరగబోయే గ్రామ పంచాయతీ కనుక తీసుకుంటే కరీంనగర్ జిల్లాలో మానకొండూరు, తిమ్మాపూరు, తర్వాత శంకరపట్నము, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 113 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇందులో గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, గోపాల్పూర్ గ్రామాలు ఇప్పటికే సర్పంచ్ పదవులు ఏకగ్రీవమైనాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లాలో తీసుకుంటే రాయకల్, సారంగపూర్, తర్వాత బీర్పూర్, తర్వాత జగిత్యాల రూరల్, జగిత్యాల అర్బన్ మండలాల్లో, తర్వాతతో పాటు చొప్పదండి కాన్స్టిట్యూన్సీలోని కొడిమ్యాల, మల్యాల మండలాల్లో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం అక్కడ 144 గ్రామ పంచాయతీలకు గాను 10 ఏకగ్రీవం అయిపోయినాయి. ఆ 10లో జగిత్యాల రూరల్ మండలంలో చర్లపల్లి, కన్నాపూర్, జగిత్యాల అర్బన్ మండలంలో అంబారిపేట, రాయకల్ మండలంలో వస్తాపూర్, వీరాపూర్, సారంగపూర్ మండలంలో నాయకపుగూడెం, లింగంపేట, వడ్డర కాలనీ, భీమిరెడ్డిగూడెం, బీర్పూర్ మండలంలో గోండుగూడెం, తర్వాత కొరింబాడ మండలంలో చింతలపల్లి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. ఇవి కాకుండా మొత్తం 134 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు రేపు అక్కడ జరుగుతాయి. మన కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే 1046 వార్డులు ఉంటే అందులో 197 వార్డు సభ్యులు ఏకగ్రీవమైనాయి. ఇంకా 849 వార్డులో రేపు ఎన్నికలు జరుగుతాయి. అంటే 849 పోలింగ్ బూత్లు రేపు ఉంటాయి. పోలింగ్ సామాగ్రికి సంబంధించిన కిట్, ఈ కిట్లో ఏమేమి ఉంటాయి, తర్వాత వీళ్ళు ఎట్లా రేపు ఎలక్షన్ జరగబోతుందని తెలుసుకునేందుకు టీచర్ గాజుల రవీంద్ర గారు. సార్ ఏమేమి ఉంటాయి సార్ ఇందులో మీకు తీసుకున్న మెటీరియల్లో? దీనిలో చట్టబద్ధమైనటువంటి కవర్లు, చట్టబద్ధమైనటువంటి పేపర్లు, అలాగే చట్టబద్ధం కానటువంటి పేపర్లు ఉంటాయి. వీటికి సంబంధించి పోలింగ్ నిర్వహణకు సంబంధించినటువంటి ఇండియబుల్ లింకు, తర్వాత డిస్టింగ్విష్డ్ మార్కు, స్వస్తిక్ గుర్తున్నటువంటి ఆ మార్కులు ఉన్నటువంటి అవి ఉంటాయి. తర్వాత ఒకటి సీల్స్ ఉంటాయి మనకు. అంటే ఇవన్నీ సాధారణంగా ఎలక్షన్ నిర్వహించడానికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా దీనిలో ఉంటుంది. తర్వాత ఎలక్షన్ ప్రాసెస్లో మనకు అత్యంత ఉపయోగకరమైనటువంటి పిఓ డైరీసు, తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ పోలు, విజిట్ షీట్సు, ఆ తర్వాత దీనిలో మనం బ్యాలెట్ పేపర్ అకౌంటు, ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి. వీటితో పాటు ఎన్నికైనటువంటి వాటిలలో కౌంటర్ ఫైల్స్ ఉంటాయి. బ్యాలెట్ పేపర్ అకౌంట్కి సంబంధించినటువంటి కౌంటర్ ఫైల్స్ ఉంటాయి. వాటిని కూడా భద్రపరచడానికి కావాల్సినటువంటి కవర్స్ ఉంటాయి. ఈ కవర్స్ అన్నింటినీ వీటిని జాగ్రత్తగా భద్రపరచడానికి సరి అయినటువంటి విధానంలో ఇవ్వడం కోసం ఇవన్నీ ట్రైనింగ్ తీసుకున్నాం. ఆ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో రేపు ఏదైనా ఇష్యూస్ అవి వచ్చినప్పుడు ఇవి వాటికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఎంతసేపు ఉంటారు, ఇవేమేమి చెక్ చేసుకుంటారు ఇక్కడ మీరు? ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత పోలింగ్ నిర్వహణకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా ఉందా లేదా, ఏ చిన్న అది తక్కువ పడ్డా కూడా ఎన్నికల నిర్వహణలో ఒక లోపం ఏర్పడుతుంది. అందుకోసమే ప్రతి మెటీరియల్ను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసుకొని అవి ఉంటే ఉన్నాయని పెట్టుకొని, లేకపోతే ఇక్కడ నుండి మనం ఇక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి వాటిని తీసుకోవడం అనేది జరుగుతుంది. వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఛాలెంజ్డ్ ఓట్స్, టెండర్ ఓట్స్, ఇటువంటి రసీదు పుస్తకాలు, ఇవన్నీ కూడా మన జాగ్రత్తగా మన దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాటిని మరొకసారి తనిఖీ చేసుకుంటూ ఉంటాం. రేపు వార్డు సభ్యునితో పాటు సర్పంచ్ కూడా ఓటు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చిన ఈ బ్యాలెట్ బాక్స్లో 2 ఓట్లు ఒకే దాంట్లో వేరు ఉంటాయి. ఎట్లా ఉంటాయి? 2 ఓట్లు కూడా ఒకే దాంట్లో వేస్తాం. తర్వాత ఈ ఎన్నికలు అన్నీ పూర్తి అయిన తర్వాత ఇవన్నీ సీల్ చేసిన తర్వాత అందరి సమక్షంలో, ఏజెంట్ల సమక్షంలో వీటన్నిటిని మళ్ళీ ఈ సీల్స్ అన్ని కట్ చేసి వాళ్ళకి ఆ సీల్ కరెక్ట్గా ఉన్నదా లేదా అని చూపించి వాడితోటి ఇవన్నీ మళ్ళీ ఓపెన్ చేసి అప్పుడు ఏం చేస్తామంటే కౌంటింగ్లో సర్పంచ్ వార్డ్స్ వేరువేరుగా చేస్తాం. వేరువేరుగా చేసి సర్పంచ్ అన్నీ బండిల్స్ కట్టలు కట్టేసి తర్వాత వార్డ్స్ లెక్కింపు అనేది జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు డ్యూటీ ఎక్కడ సార్? మీరు డ్యూటీకి సంబంధించి ఏమేమి తీసుకున్నారు? నమస్కారం అండి. నేను మానకొండూరు సమీపంలో ఉన్నటువంటి రాఘవాపూర్లో నాకు డ్యూటీ అలాట్ అయింది. మరి భారత రాజ్యాంగం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా మరి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు మరియు సర్పంచ్ ఎన్నికలకు నేను ఇక్కడ పిఓగా పాల్గొనబోతూ ఉండడం చాలా గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఎన్నికల అధికారులు చక్కగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మేము ఆర్ఓ గారి దగ్గర పోలింగ్ మెటీరియల్ అంతా కూడా స్వీకరించడం జరిగింది. ఈ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా చెక్ చేసుకోవడం జరిగింది. మాకు ఇచ్చినటువంటి మెటీరియల్ అలాగే చెక్ లిస్ట్లో ఉన్న ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే అన్నీ ఉన్నాయి కూడా. మొత్తం పోలింగ్కి అవసరమైనటువంటి మెటీరియల్ అంతా కూడా తీసుకున్నాం. ఇక మేము పోలింగ్ స్టేషన్కి చేరుకొని పోలింగ్ నిర్వహణలో పాల్పంచుకోవడం. చేరుకున్న తర్వాత
తర్వాత రేపు ఉదయం ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఉంటుంది. మామూలుగా ఈవీఎంలు అయితేనేమో మనకు మాక్ పోలింగ్ అట్లాంటివి ఉంటాయి. మీరేం చేస్తారు సాధారణంగా ఇప్పుడు మనకు ఈవీఎంలు లేవు కాబట్టి మాక్ పోలింగ్ ఏమీ లేదు. ఏజెంట్లను ముందుగానే మనకు 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 7 గంటల లోపే 6:30 నుంచే మేము ప్రక్రియ ప్రారంభిస్తాం. 6:30 గంటలకల్లా ఏజెంట్లను రమ్మని చెప్తాం. ఏజెంట్లకు మనం ఖాళీ బ్యాలెట్ బాక్స్ చూపించి బ్యాలెట్ బాక్స్లో ఏమీ లేవు అని చూపించి నిర్ధారణ చేసుకొని మరి అడ్రస్ ట్యాగ్ మీద వాళ్ళ సంతకాలు కూడా తీసుకొని దాంట్లో కార్డు వేసి దాన్ని అందరి సమక్షంలో సీల్ చేయడం జరుగుతుంది. ఇది పోలింగ్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు జరిగేటువంటి ప్రక్రియ. మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా ఉంటుంది కదా, కౌంటింగ్లో కూడా మీరే పాల్గొంటారా, ఎట్లా ఉంటుంది సార్? అయితే ఇది ఆర్ఓ గారు నిర్ణయిస్తారు. ఆర్ఓ గారు మరి చురుగ్గా ఉండేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్లను సెలెక్ట్ చేసుకొని ఆ కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాలుపంచుకునే విధంగా ఆయన సూచనలు ఇస్తారు. అట్లా మేము కూడా పాలుపంచుకునేటువంటి అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ అయిపోయిన తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇది ఆర్ఓ గారి ఆధ్వర్యంలో పీఓల సహకారంతో జరుగుతుంది. ఓవరాల్గా పోలింగ్ సిబ్బంది అయితే చాలా సర్వసన్నద్ధమై వెళ్తా ఉన్నారు. ఇప్పటికే మెటీరియల్ స్వీకరణ కార్యక్రమం పూర్తయింది. కొద్దిసేపట్లో బ్యాలెట్ పేపర్లు కూడా వీళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి కేటాయించిన బస్సుల్లో కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటలకల్లా పోలింగ్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. మొదటి విడత లాగానే 2 గంటలకు మళ్ళీ వార్డు సభ్యుల కౌంటింగు, తర్వాత సర్పంచ్ కౌంటింగ్ జరుగుతుంది. ఓవరాల్గా మనకు మొదటి విడత కంటే ఈసారి కొద్దిగా ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏకగ్రీవాలు 2 ఉన్నాయి. మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అటు పోలీస్ సిబ్బంది కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు పూర్తి ఏర్పాట్లు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, మానకొండూరు నుంచి.